కాసేపు ఏమైనా రెస్ట్ తీసుకుంటావా? పర్లేదండి, ఏమంత అలసటగా లేదు. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, భుజాలన్నీ నొప్పి పెడుతూ ఉంటాయి కదా. లేదన్న, అమ్మ క్యారేజ్ తీసుకొచ్చేంత వరకు చేద్దాం, కాస్తైనా పని అవుతుంది కదా. అలాగే. మీరా, ఇక్కడ మనందరి వికెట్స్ డౌన్ అయ్యాయి, ఇంకా వాళ్ళేంటి పని చేస్తూ ఉన్నారు? వాళ్ళేంటి ఇంకా పనిచేస్తూనే ఉన్నారు? వాళ్ళిద్దరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు, వాళ్ళకి ఇదేం కష్టం కాదు. ఏమైంది మంచి? కడుపులో ఏదో లాగేస్తుంది నీరజ్. దాన్నే ఆకలి అంటారు. అమ్మ క్యారేజ్ తీసుకొస్తుంది, వెయిట్ చేయి. మీరా, మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, పద. ఏమైంది? నా కడుపులో ఏదో సౌండ్స్ వస్తున్నాయి. సంథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ మై స్టమక్. ప్లీజ్ లిసన్. ఒకసారి రా. అవి ఆకలికి పేగు నరుస్తున్నాయి అజయ్. ఆకలి ఎలా ఉంటుందా? అంటే అర్జెంట్గా ఏదో ఒకటి తినాలి కదా. అమ్మ క్యారేజ్ తీసుకొస్తుంది. అమ్మొస్తుంది, పద పద. అమ్మా, మమ్మల్ని అదే అమ్మా, ఇలా ఇవ్వు. ఆగండి ఆగండి ఆగండి, ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని రండి, ఈ లోపు నేను వడ్డించి పెడతాను. వెళ్ళండి. ఆర్యా, అను, మీరు కూడా రండి. వస్తున్నామత్తమ్మా. నీరజ్, తిను. నేను దాదా వచ్చాక తింటాను. వావ్, టేస్ట్ బాగుందమ్మా. అజయ్, అది కాకరకాయ, నువ్వు తినవు కదా. ఆడోను మీరా, ఈ కాకరకాయ కూర నాకు చికెన్లా అనిపిస్తుంది. ఈ రొట్టి పచ్చడి ఏదో అద్రిపోయింది మమ్మల్ని. ఒకప్పుడు ఈ పిచ్చి పచ్చళ్ళు తినను అనేదానివి. ఏమో నాకు గుర్తులేదు నీరజ్, ముందు నన్ను తిన్నివ్వు. అమ్మా, ఐమ్ డన్. అదే కాస్త ఆలస్యంగా వచ్చారు కానీ వంటలింటి అద్దరిపోయాయి. ఇప్పుడు కానీ ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఉంటే. కరెక్ట్ మాన్సి. అమ్మా, నువ్వు భోంచేసావా? లేదు నాన్నా,
మీతో కలిసి తిందాం అనుకున్నాను. అవునా? నేను వడ్డిస్తాను, మీరు భోంచేయండి. అను, భోజనం అయిపోయిందమ్మా. ఆకలి ఎక్కువైనట్టుంది. మొత్తం వాళ్లే తినేశారు. అమ్మా, బాగా అలసిపోయి ఉంటారు. ఆకలి మీద తినేసుంటారులే, వదిలే. ఇదిగో అమ్మా. నీరజ్ కూడా తినలేదార్యా. నేనిప్పుడే వెళ్ళి వండుకొని ఆ, వస్తాను. అమ్మా. అత్తమ్మ, మీకెందుకు అత్తమ్మ శ్రమ? నేనే వెళ్తాను, ఉండండి. ఇక్కడింత పని చేసి మళ్ళీ వంట చేస్తావా అమ్మా? ఏం పర్లేదు, నేనిప్పుడే వచ్చేస్తాను. అమ్మా, అక్కర్లేదు, నువ్వుండు. ఖాళీ కడుపుతో పనిచేస్తారా? నేనింకేం వినను. ఒక్క అరగంట ఆగండి. ఆ, త్వరగా వచ్చేస్తానుండండి. నీరజ్ సార్, మా కోసం ఎదురు చూడకుండా మీరైనా భోజనం చేయాల్సింది కదా. దాదా పక్కన లేకపోతే నాకు తిన్నట్టు అనిపించదు కదా వదినమ్మా. అది మీకు కూడా తెలుసు కదా. సామి, నేను వచ్చేసా. మీకోసం వేడి వేడి రుచికరమైన వంటలతో క్యారేజ్ తెచ్చాను. నువ్వు మా కోసం క్యారేజ్ తీసుకురావడం ఏంటి? మా జోలికి రావద్దని చెప్పాను కదా. అబ్బా, కసురుకుంటావేంటి సామి? స్వామి లేదు, గీమి లేదు. పో ఇక్కడి నుంచి. ఉదయం నీ వల్ల జరిగిన గొడవ చాలు. పో. మళ్ళీ మీ నాన్న వచ్చి మా అమ్మాయిని తీసుకొచ్చారు అది ఇదని మా దాదనంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. అన్నకింత సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు నీరజ్ వర్ధన్ కదా. పెళ్ళం చాటు నుండి అన్ని గమనిస్తున్నారంటే అజయ్ వర్ధన్ అంతేనా? హలో, మైండ్ యూ బిజినెస్. మా సంగతి నీకెందుకు? అంటే ఉదయం పరిచయం చేసుకోవడం కుదరలేదు కదా, అందుకే. చూడబోతే మీ ముగ్గురు ఫుల్లుగా మెక్కేసినట్టున్నారు. పాపం మా అక్క బావ నీరజ్ ఆకలితో ఉన్నట్టున్నారే. అక్క బావానా? మరి సామి అనొద్దన్నావు కదా. సర్లే, కోపం నా మీద ఉంటే ఉంది కానీ అన్నం మీద మాత్రం చూపించుకోండి. నాకు వద్దని చెప్పాను కదా. సార్, నాకు కూడా వద్దు. అక్క, మీ అందరి కోసం ఎంతో ప్రేమగా వంట చేయించి తీసుకొచ్చాను. అయినా కోపం నా మీద కదా. భోజనం ఏం చేసింది? పాపం మీ మరిది కూడా ఏం తినలేదు. ఆకలితో నీళ్లు తాగుతున్నాడు చూడండి. సార్ రండి, భోంచేద్దరు కానీ. తను తెచ్చిన ఫుడ్ నేను తినను. అది కాదు సార్, మనం తినకపోతే నీరజ్ సార్ కూడా తినరు. పాపం ఇప్పటికే చాలా కష్టపడ్డారు. నేను కూడా తింటానని చెప్తున్నాను కదా. ప్లీజ్ సార్, రండి. ఏంటక్క, నువ్వంటే బావకి చాలా ప్రేమ అనుకున్నానే. నీ మాట కూడా వినట్లేదా? సో సాడక్క. అను, పద భోంచేద్దాం. నీరజ్ రా. నువ్వు తిండవే నాకు కావాలి స్వామి. మాన్సి, అత్తమ్మ కాల్ చేసి భోజనం చేయమని చెప్పు. అలాగే మాకు వంట చేయొద్దని చెప్పు. సరే.
స్వామి ఈ కర్రీ టేస్ట్ చేయి స్వామి, చాలా బాగుంటుంది. చాలు సార్. అక్క నీకైనా వద్దు. అక్క ఈ స్వీట్ చాలా బాగుంటుంది, తినక్క. నాకొద్దు. ప్లీజ్ తినక్క. తిను. నువ్వు కూడా తిను సామి. నాకొద్దు. ఓ అక్కెంగిల్ తినవా? ఈ పిల్ల నా పాలిట నిజంగానే సవతిలా తయారయ్యేలా ఉంది. ఛీ. అను, మనం పొలానికి వెళ్దాం పద. అలాగే సార్, వెళ్దాం. నేను వస్తాను సామి. చూడు, భోజనం తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా పొలం, మేం చూసుకుంటాం. అను, పద. ఏంటి సర్పంచ్ గారు ట్రాక్టర్ వేసుకొచ్చాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీకు సాయం చేద్దామనే. ఇలా పొలం దుంతే ఇదిగా 2 రోజులు పడుతుంది. అదే నా ట్రాక్టర్ అయితే గంటలో పని పూర్తి చేద్ది. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిజంగా మీకు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంటుందని నేను అనుకోలేదు. మా అయ్యగారి ఫేస్ వాల్యూ అలాంటిదండి. సర్పంచ్ గారు, వాళ్ళ వంతైపోయాక మా పొలానికి కూడా కొంచెం సహాయం చేయండి. ఎందుకు చేయను? నేను వచ్చిందే అందుకు. నానా, ఓయ్, ట్రాక్టర్ నేను తీసుకెళ్తానంటే గొడవ చేసావు. మరి ఇప్పుడు నువ్వెందుకు తీసుకొచ్చావు? సర్లే, తెస్తే తెచ్చావులే గాని ముందు నా సామి భాగం నుంచి మొదలుపెట్టు. ఇదిగా ఆ ఒక్కటే అడక్కో. ఏ ఎందుకని? నేనేం చేసినా దానికి నువ్వు రివర్స్లో కదా చేస్తావు. అందుకే నేను అదే చేస్తున్నాను. నువ్వు అటు సపోర్టింగ్ చేస్తే నేను ఇటు సపోర్టింగ్ చేస్తాను. చూడండి, మా కోసం మీ తండ్రి కూతుళ్ళు ఏం గొడవ పడనక్కర్లేదు. మా పని మేము చూసుకుంటాం. దాదాకు అవసరం లేనప్పుడు మీ ట్రాక్టర్ నాకు కూడా అవసరం లేదు. నీరజ్ ప్లీజ్. నో మాన్సీ. మాకు మాత్రం కావాలి. ప్లీజ్ ట్రాక్టర్ తో మా వర్క్ స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇంకా ఏరు చూపు చూస్తామంటారా కోటిగా? ఆ ట్రాక్టర్ వచ్చి అజయ్ బాబు భాగం దున్నాయి. అట్టగానండి. దున్నేరా? ఇదిగో నానా, నా మీదే రివెంజ్ ప్లానా? ఆ ట్రాక్టర్ ఒక్క ఇంచు కదిలినా సరే నేనేళ్ళ చెరువులో దూకేస్తాను.
ఏళ్ళు దూకు నీకేతొచ్చిన విషయం నాకు తెలియదండి. అలా అంటావా? సరే అయితే వెయిట్ ఎ మినిట్. ఆ? హలో లాయర్ అంకులు, నేను చెప్పినట్టు మీరు పేపర్లు రెడీ చేసి తీసుకొచ్చేయండి. అసలు విషయం ఏంటంటే నా పేరు మీద ఉన్న 20 ఎకరాల కొబ్బరి తోట మా అక్క బావ పేరు మీదకి రావాలి. అలా పేపర్లు రెడీ చేసి తీసుకురండి. పేర్లు ఏంటంటే ఆర్యవర్ధనం, అనురాధం. అందరం ఇక్కడే ఉన్నాం. పేపర్లు తీసుకుని వస్తే ఇక్కడే సంతకాలు కూడా పెట్టేస్తాం. ఓసి నీ అమ్మ కడుపు సలగొండా 20 ఎకరాల కొబ్బరి తోట రాసిచ్చేస్తావా? నీకేమన్నా పిచ్చా? పిచ్చి కాదు, ఈగో. నువ్వు వాళ్ళకి గోరంత ఫేవర్ చేస్తే నేను వీళ్ళకి కొండంత లాభం చేకూరుస్తా. చిచ్చి చెవులో జోరేగా తయారయ్యావు కదా. ఇదిగో అజయ్ బాబు, మన డీల్ క్యాన్సిల్. ఇంకా దెయ్యం చూపేంటారా ఎదవా? ట్రాక్టర్ తీసుకుని పదా. అవ్వండి. ఆ, ఏంటండి ఇది? హెల్ప్ చేస్తానని హ్యాండ్ ఇస్తారా? ఇలాంటప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు? ఆ, హా, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు మాత్రం జీరో. ఏయ్ సర్పంచ్, నేను అడగకపోయినా ట్రాక్టర్ తీసుకొచ్చి హెల్ప్ చేస్తానన్నావు. ఇప్పుడు నో అంటున్నావు. నాకొచ్చే కోపానికి నీ ట్రాక్టర్ని తగలబెట్టేస్తా. ఇదిగో అజయ్ బాబు, ట్రాక్టర్ ఈయనని చెప్పాను కానీ నేను సాయం చేయనన్నా. నేనే స్వయంగా నీ పొలం దుంతాను. మీరు వాళ్ళ మీద గెలటమే నాకు కావాలి. నా ఓటు మీకే. అయితే నా ఓటు అక్క బావకి. అక్క, నేను మీకు హెల్ప్ చేస్తాను. పోదాం పదండి. వద్దు బాను, మా పని మమ్మల్ని చేసుకొని. అక్క, అసలే నాకు పంతం ఎక్కువ. నేను మా నాన్న మీద ఎలాగైనా గెలవాలి. అంటే మీకు హెల్ప్ చేయాలి. లేదంటే అదిగో ఆ చెట్టుకి దూకేస్తా. పిచ్చా నీకేవేనా? అక్క, సరేలే, ఏడవకు, వచ్చి సాయం చేయి.